ఇటు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం నంబూరు గ్రామంలో డంపింగ్ యార్డ్ పరిశీలిస్తారు. డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో కూటమి నేతలు ఘన స్వాగతం పలుకనున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, డిప్యూటీ సీఎం టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు తెలుసుకుందాం. రైట్ నాగేశ్వరరావు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అంటే స్వచ్ఛ భారత్ కు సంబంధించి మొత్తంగా రాష్ట్రం మొత్తంగా ఆయన పంచాయతీ శాఖ మినిస్టర్ గాను అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్న పరిస్థితి అయితే. అలాగే పంచాయతీ శాఖకు సంబంధించిన పంచాయతీల్లో అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపేందుకైతే స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్న పరిస్థితి. కేంద్రం నుంచి కూడా పలు నిధులను కూడా కేటాయింపుకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన సొంతంగా కూడా ఈ యొక్క పంచాయతీలకి ఆయన గత ఆగస్టులో అయితే కూడా సొంతంగా అమౌంట్లు కూడా ఇచ్చిన పరిస్థితి పంచాయతీ శాఖలకి. ఎందుకంటే పంచాయతీ ముందు ఏదైతే పార్టీకి కార్యకర్త ఎలాగో అలాగే రాష్ట్రానికి పంచాయతీలే ముఖ్య ప్రధానం అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అలాగే స్వచ్ఛ భారత్ కు సంబంధించి కూడా రాష్ట్రం శుభ్రంగా ఉండాలి. అదే విధంగా స్వచ్ఛ భారత్ ని ఏర్పాటు చేసినట్టుగా తీసుకున్న ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆయన పాల్గొంటున్నారు. అయితే నంబూరులో ఈ యొక్క కార్యక్రమానికి సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా భారీగా ఈ జనసేన నాయకులు, కూటమి నేతలు అలాగే మొత్తం కూడా కూటమి కార్యకర్తలు మొత్తం దీనికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా అయితే ఆయన ప్రధానంగా దీనికి సంబంధించి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ నడపాలి, స్వచ్ఛ భారత్ ద్వారా పరిశుభ్రత నెలకొలే విధంగా అవగాహన కల్పించే విధంగా కూడా ఆయన సభలో మాట్లాడే అవకాశం ఉంది. ఈ స్వచ్ఛ భారత్ కి సంబంధించి మొత్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లతో జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ మొత్తం పరిశీలించిన పరిస్థితి. దీనికి సంబంధించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం వ్యవహారం మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గా పరిశీలన అలాగే ఎస్పీ మొత్తంగా చూసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మొత్తంగా నంబూరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి ఈ యొక్క బహిరంగ సభకి లక్షలాది మంది అంటే ఈ యొక్క జనసేన నాయకులు గుంటూరుకి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ స్వచ్ఛ భారత్ ని ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించి ప్రతి పంచాయతీలకు కూడా ఆయన ఈ స్వచ్ఛ భారత్ ప్రత్యేకించి అలాగే ఏదైతే డంపింగ్ యార్డులకు కూడా సంబంధించి కొన్ని వాటికి చెత్తను వేరు విధానాల్లో కూడా వీటిని ఎలా వృద్ధి చేయాలి అలాగే దాన్ని ఎలాంటిది దానికి సంబంధించిన కూడా ప్రతి పంచాయతీలో కూడా ఈ దీనికి సంబంధించి ఏర్పాటు చేసే విధంగా అయితే పవన్ కళ్యాణ్ పూనుకున్న పరిస్థితి. ఎక్కడా కూడా అపశుభ్రత లేకుండా ఉండే విధంగా రాష్ట్రం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండే విధంగా అయితే ఆయన చేపించే అవకాశాలుగా గట్టిగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా అయితే దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్.